హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య అండి. ఛానల్ పేరు లావణ్య కుకింగ్ బ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది భోగి రోజు తీసిన వీడియోనండి. భోగి రోజు అయితే అన్ని గీతల ముగ్గులు వేస్తారు కదా. గీతల ముగ్గులు వేసి మొత్తము మంచిగా గొబ్బెమ్మలు పెట్టి పువ్వులు రేగిబండ్లు అవన్నీ పెట్టిరండి. చిక్కుడు ఆకులు పెడతారు కదా, అట్లా పెట్టిరు. నేనైతే పెట్టలేదండి. భోగి రోజు నాన్ వెజ్ కూడా తింటారండి మా సైడు. బుధవారం రోజు అయింది కాబట్టి మేము గురువారం ఫాస్టింగ్ మేము ఏం తినము. బుధవారం రోజు కూడా మేము చికెన్ మటన్ ఏం తెచ్చుకోలేదండి. మా పాప లేదు కాబట్టి ఉన్నదే ఇద్దరం కదా, ఎందుకని ఒక ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. రోజు ఒక 6 eggs తీసుకొస్తే ఎగ్ పులుసు పెడదాం అనుకున్నాండి, కానీ పెట్టలేకపోయినా. ఎందుకంటే ఇక అప్పటికే మధ్యాహ్నం అయింది, ముగ్గేసి వచ్చేసరికి లేట్ అయింది. గీతల ముగ్గులైనా కూడా వాళ్ళందరూ వేసుకుంటుంటే నేను చూసిన, నేనేం కలర్స్ ఏం నింపలేదు. ఇక బియ్యం పెట్టేసిన అండి. సండే రోజు చికెన్ ఉండే, చికెన్ కొంచెం ఫ్రై లాగా చేసిన కదా, చికెన్ కర్రీ ఉంది, దాన్ని వేడి చేద్దాం, ఎగ్స్ ఉడకబెట్టుకుందాం అనుకున్న. ఆ రోజు మధ్యాహ్నం ప్రోగ్రామ్ వస్తుంది టీవీలో, ప్రోగ్రామ్ చూసుకుంటూ ఉన్న చికెన్ పొయ్యి మీద పెట్టిన అండి. మొత్తం మాడి బొగ్గైపోయింది. నేను అట్లనే అసలు నాకు స్మెల్ కూడా రాలేదు, మాడిపోయింది. అందుకే ఇక మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన తర్వాత రాగా ఉల్లిగడ్డలు ఎగ్స్ తెమ్మన్నా, ఒక 2 అయితే ఎంపినా అండి. ఎంపుకొని ఆ రోజు ఎగ్ కర్రీ అయితే తినేసినాం. ఇదంతా పని కంటే సపరేట్గా చికెన్ తీసుకొచ్చి కొంచెం మంచిగా చికెన్ వండి పూరీలు అనేది వేసుకొని తింటే అసలు అయ్యే పువ్వు. పండుగ రోజు ఖచ్చితంగా మూకుడు పెట్టాలంట అండి, ఇంట్లో ఏదన్నా ఒకటి చేసుకోవాలట. ఇంకా నేను సంక్రాంతి రోజు అంటే గురువారం రోజు పూరి అయితే చేసిన అండి. ఆ వీడియో కూడా రేపు వస్తుంది చూడండి. ఇది భోగి రోజు అంటే బుధవారం రోజు తీసిన వీడియో అండి. మంచిగా ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి, జీలకర్ర ఆవాలు ఏమీ వేయలేదండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డలు వేసి, ఉల్లిగడ్డలు బాగా గొల్లిన తర్వాత పసుపు ఉప్పు వేసి మంచిగా, అల్లం వెల్లిపాయ కూడా ఏమీ వేయలేదండి నేను. ఉల్లిగడ్డ కర్రీ కొంచెం పొడి పొడిగా రావాలంటే కొద్దిగా ఆయిల్ తక్కువనే పోసుకోవాలండి, బాగా పోయొద్దు. బాగా వస్తే బాగా నూనె అవుతుంది. ఉల్లిగడ్డలు మాత్రం బాగా వేగాలండి. తర్వాత ఉల్లిగడ్డలు ఉప్పు పసుపు వేసి వేగిన తర్వాత వెంటనే కారం వేస్తారు. కారం వేయొద్దండి, కారం వేస్తే కూర బ్లాక్ అవుతుంది. ఉల్లిగడ్డలు గోలిన తర్వాత మనం ఎగ్స్ కొట్టిపోయాలండి. ఎగ్స్ కొట్టిపోసిన తర్వాత వాటి మీదకి వెళ్ళి కారం జల్లి, ఏదైనా మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. కలర్ కూడా మంచిగా వస్తుందండి, ఎల్లో కలర్గా, రెడ్గా రాదు. మీరేం భోగి రోజు మీరేం స్పెషల్ చేసుకున్నారో చెప్పండి. మీరేమైనా పిండి వంటలు చేసిర్రా, లేకపోతే చికెన్ మటన్ తినరా చెప్పండి నాకు, ఓకేనా? అసలు సంక్రాంతి పండుగ అంటే నిజంగా పల్లెటూళ్ళల్లో మంచిగా చేస్తారండి. నాకైతే మస్తు ఇష్టము. పొద్దుగాలు చేసి మంచిగా ఊడ్చి, పేడ నీళ్ళు ఉంటాయి కదా, దాంతో మంచిగా చల్లి మంచిగా కలర్స్ ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి, చిన్నపిల్లలు ఉంటే మంచిగా పట్టు లంగలు వేసి, మనం కూడా పెద్దోళ్ళు పట్టు చీరలు కట్టుకొని తయారయ్యాలని నాకు మస్తు ఇష్టం అండి. అసలు నిజంగా ఈసారి అయితే పండుగ ఎంత ఘోరంగా అవుతుందంటే నాకు అసలు ఎవ్వరు ఉంటలేరండి. వాడ మీద పిల్లలు కూడా లేరండి, అందరూ అమ్మమ్మల ఇంటికి వెళ్ళడము అట్లా అయిపోయింది. నిజంగా ఎప్పుడైనా మస్తు ఇట్లా మంచిగా గోల గోల ఉంటుందండి. ఈసారి అయితే నిశ్శబ్దంగా ఉంది. నాకు అసలు ఈసారి పండుగ లాగానే అనిపిస్తలేదు. కొంచెం నిన్నైతే మస్తు బాధ అనిపించిందండి నాకు ఎందుకో. తర్వాత సినిమాకి పోదాం అనుకున్నా కానీ ఇక సినిమాకి కూడా పోలేదండి. అందరూ పతంగులు ఎగిలేస్తారు కదా, మళ్ళీ ఎందుకో రోడ్డు మీద ఎక్కువ పోవద్దు అంటారండి సంక్రాంతి అప్పుడు. మళ్ళీ ఆ మాంజాలు అవన్నీ మనకు తాకడం ఏదన్నా ఒకటి అసలే మా టైం అస్సలు బాగాలేదు. ఒక 2 సంవత్సరాల నుంచి చాలా ఘోరంగా ఉంది. ఇంట్లో ఉన్న కూడా వచ్చి తిట్టిపోతారండి. ఆ టైప్ ఉన్నప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి కదా. కనీసం మనసు ప్రాణాలన్నా ఉండాలి కదండి. మనసు బాగాలేకున్నా కూడా పిల్లల కోసమైనా కూడా. ఇంకా బియ్యం అయితే పెట్టేసినండి. ఎగ్ కర్రీ ఆల్రెడీ అన్నం వండేసిన, మీకు చెప్పిన కదా. అన్నం అయ్యేటప్పుడు చికెన్ పెడితే అసలు ఎంత ఘోరంగా మాడిందంటే ఎవరైనా చూస్తే అయితే నిజంగా నాకు ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఎవరు లేరు, సరిపోయింది. కానీ నేను ఈ మధ్యలో మర్చిపోయి వేరే వాళ్ళైతే తిడుదురండి. ఇంకా సైలెంట్గా పడుకున్నానండి, తినేసి ఇంకేం పని చేయలేదు. నైట్ 7 అయింది. ఆ రోజు నైట్ కూడా అన్నం కూరలు అట్లనే ఉండేయండి. నేనైతే నైట్ అన్నం తినబుద్ధి కల నాకు చాయ్ ఉంది కదా, చాయ్ అయితే పెట్టుకున్నాండి. పెట్టుకొని కారపూస ఉన్నాయి కదా, ఆ కారపూస వేసుకొని మంచిగా
ఇంకా చాయలు అప్పలేసుకుని అయితే తిన్నానండి. చేసిన కాంచి ఆ రోజు మా ఇంటికాడ మా అమ్మ వేసేటప్పుడు తిన్నా అంటే మళ్ళీ ఈరోజు తిన్నా అండి. ఇంకా తర్వాత నైట్ పడుకున్నాక సంక్రాంతి రోజు తీసిన వీడియోనండి పొద్దున్నే. ఇక నేను లేచి పైన బోర్లు తోముకొని నల్లొచ్చిందని అంతా కడిగేసి బ్రష్ చేసుకొని కొన్ని వేడి నీళ్ళు తాగి తర్వాత ఒక చాయ్ తాగి కిందికి వచ్చి ముగ్గు అక్క వేస్తుంటే నేనైతే కలర్స్ నింపినండి. చూసిరు కదా ఎంత బాగుంది ముగ్గు. ఇవి డబుల్ కలర్ ముగ్గు అంటారు కదా, నాకు అసలు రావండి వేయడం ఇట్లా. అంటే వేరే వాళ్ళు డిజైన్ వేస్తే నీ కలర్స్ నింపుతా కానీ నేనే స్వయంగా వేయాలంటే నా వల్ల కాదండి. చుక్కల ముగ్గులు వేస్తా కానీ ఇట్లా డిజైన్స్ అయితే రావు. ఇది నేను వేసిన అండి సైడ్కు, అక్క వేస్తే నేను కలర్స్ నింపిన అంతే. అసలు ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా. ఆ రోజు నాకు మంచిగా అనిపించింది. యూట్యూబ్లో పెడదామని అక్కడ వీడియో తీసుకున్నాండి చిన్న క్లిప్. మంచిగా మళ్ళీ పైకి వెళ్ళి వైట్ది ముగ్గేసి కుండకు కొంచెం డెకరేషన్ చేసినాక ఇంకా బాగుందండి. ఇంకా నేను పైకి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా ఈరోజు శారీ కట్టుకున్నా అండి. నిన్నైతే అసలు ఏం రెడీ కాలే. అందరు అన్నారు పండుగ రోజన్నా రెడీ కావా ఎందుకు అట్లా ఉన్నామని. ఇప్పుడే వచ్చి తలస్నానం చేసి చీర అయితే కట్టుకున్నానండి. ఎలా ఉంది చెప్పండి. రెడ్ ఎల్లో చీర అయితే కట్టుకున్నా. ఇది కొంచెం ఇక బాగా రోజుల చీరేనండి. ఇక వేరే పట్టు చీర టైప్ కడదాం అనుకున్నా కానీ నేను పూజ ఏం చేసేది లేదు కదా, ఉట్టి సింపుల్ చీర అయితే కట్టుకున్నట్లా. అస్సలు నాకు అసలు ఇష్టమే లేదండి రెడీ అవ్వడం. ఎందుకంటే ఏమో ఇక ఏం పని లేదు. ఇప్పుడు నేను రెడీ అయ్యి ఎటు బయటకు కూడా పోయేది లేదు. రెడీ అయ్యి ఏమైనా మళ్ళీ వంట రూమ్లో పోయి వంట చేసినండి అంతే. ఇందులో అయితే నేను టిక్లీట్లు పెట్టుకుంటల్లా. చూసిరు కదా రెడీ అయినా. ఇక నెత్తికున్నది తీసేస్తే కొంచెం నిన్న అయితే పాత నైట్ వేసుకొని ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే హ్యాపీ సంక్రాంతి అని చెప్పినా కానీ అప్పుడు కింద వాళ్ళు సాంగ్స్ పెట్టుకున్నారండి. సినిమా పాటలు వస్తున్నాయి. నేను అది వినిపించుకోలేదు. అయినా వినబడుతుందా ఇంత పైకి సెల్లులు అనుకున్నా కానీ అబ్బు వినబడి నేను ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఉంచుదామని చూస్తే పాటలు వినబడుతున్నాయండి. అందుకే ఇక వాయిస్ మొత్తం మ్యూట్ చేసి ఇక నేనే చెప్తున్నా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. ఇది మన భోగి రోజు ఉంది, సంక్రాంతి 2 రోజుల వీడియోనండి. రెడీ అయినాక చూసిరా చీర ఎలా ఉంది. ఇక జడ అయితే ఏమి వేసుకోలేదని ఇట్లా వట్టిగా దులిపి చిన్న హెయిరే కదా క్లిప్ అయితే పెట్టుకున్నాండి. ఇక ఆ రోజు అయితే స్పెషల్స్ ఏమీ లేవు. చికెన్ మటన్ ఏమి తినం కదా ఫాస్టింగ్ కాబట్టి. వేరే సంక్రాంతి వేరే చూస్తే ఖచ్చితంగా చికెన్ అన్న మటన్ అన్న తెచ్చుకొని పూరీలు గారెలు చేద్దునండి. మూకుడు పెట్టాలి కదా. ఇంకా ఆ రోజైతే పప్పు టమాటా వండుతున్నా. ఫస్ట్ వట్టి టమాటా కూర ఉందాం అనుకున్నా కానీ ఏదైనా చేయాలంటే ఇంకా టమాటా కూరకు నైట్ ఎట్లయినా మేము ఫాస్టింగ్ కదా గురువారం నైట్ అయితే పూరీ చేస్తా. పప్పు టమాటా వండితే పూరీ కొంచెం బాగుంటుంది కదా అని కుక్కర్లో వేస్తున్నానండి. మీకు తెలుసు కదా కుక్కర్లో వేస్తే పప్పు చిక్కగా మంచిగా వస్తుంది. పూరీ చేయాలన్నా చపాతి చేయాలన్నా ఆ రోజు పప్పు అయితే నేను కుక్కర్లోనే వండుతానండి. అసలు చీర కలర్ చూసిరా అండి. కొంచెం ఓల్డ్ చీరనే అండి కానీ ఎంత బాగుంది కలరు. మంచిగా మంచి రెడ్ అండి. బయట కూడా సేమ్ ఇట్లనే ఉంది. సెల్లో కూడా కరెక్ట్ పడ్డది కలరు. కొన్ని పూలు ఉంటే ఇంకా బాగుంది అనిపించింది నాకు. చీర కట్టుకొని కొంచెం లాంగ్ హెయిర్ ఉంటే మంచి అనిపిస్తుంది. నాకైతే అసలు హెయిర్స్ ఉండేయండి. నేను ఎన్ని ప్రయోగాలు చేసినా నాకు హెయిర్స్ అయితే పెరగవు అవి ఈ జన్మకిగా. చూసిరు కదా కుక్కర్లో ఒక 2 కప్పుల పప్పు, ఒక 3 కప్పుల వాటర్ అయితే పోసిన అండి. పోసిన తర్వాత టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి వేసి కొంచెం నూనె పోసి కుక్కర్ అయితే పెట్టేసినండి. మెత్తగా ఉడికేదాకా ఒక 4-5 విజిల్స్ పెట్టిన తర్వాత కొద్దిసేపు అందరు ముగ్గులు అయితే అక్కడ బయట నిల్చొని చూసిన అండి. తర్వాత ఇంకా నేను స్నానం చేయ ముందుకే బయట పనంతా వేసుకున్న బట్టలు పిండేసిన కదా అవన్నీ పోయి ఆరేసిన అండి. ఆరేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి టమాటాలు తీసుకొచ్చిండి. ఇక అన్నీ రెడీ చేసి కావాల్సినవి పక్కకు పెట్టుకుని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసిన అండి. చాయలు అయితే బాగా మంది మంచి అన్ని వెరైటీస్ చేసుకుంటున్నాండి. కొంచెం చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు చేసుకుంటారు. ఇక నేనైతే ఇలా సినిమాకి కూడా వెళ్దాం అనుకున్నానండి కానీ వెళ్ళలేదు. సాయంత్రం అసలు ఎంత ఒరుతున్నారంటే అసలు వాళ్ళకు మరి గొంతు నొస్తలేదేమో నాకు తెలియదు కానీ ఈరోజైతే చిన్నోళ్ళు పెద్దలు అందరూ ఓడుతున్నారండి. ఇక పండుగ కాబట్టి ఏమంటాం చెప్పండి. నేను అందుకే వాయిస్ ఓవర్ కూడా నేను ఇది మస్తు లేట్గా ఇస్తున్నానండి. పొద్దునుంచి వీడియో కూడా పెట్టలేదు. నిన్న ఓన్లీ ఒక షార్ట్ వీడియోనే పెట్టానండి, లాంగ్ వీడియో పెట్టలేదు. మొన్న నేను లాంగ్ వీడియో పెట్టినండి తెలియక అసలు ఘోరం అండి. ఒక్కరు కూడా చూడలేదు నా వీడియో. కనీసం
ఒక 50 మంది 60 ఇప్పుడిప్పుడే కదండి, ఒక 1 మంత్ అవుతుంది నేను పెట్టి. చూస్తారు పెట్టిన వెంటనే కనీసం 10 మందన్నా చూస్తారండి. మరి నిన్నైతే నాకు అసలు మూడయ్యే ఖరాబ్ అయిందో ఏంటి, అసలు ఎవ్వరు చూడట్లేదు ఏందని నేను కొన్ని వీడియోస్ కొంతమంది చూస్తారండి, వాళ్ళే చూస్తే అసలు వాళ్ళు ఎవరు పెట్టలేదండి వీడియో, అందరూ షార్టే పెట్టిర్రు. ఇంకా నాకు అనిపించింది పండుగ కదా అందుకే ఎవరు చూడరని పెట్టలే కావచ్చు, నేనేమో తెలియక పెట్టిన అనిపించిందండి. ఇదే ఇక ఇవాళ కూడా ఇది అసలు నాకు బాగా ఇష్టం ఉండండి, సంక్రాంతి రోజు పెడదాం అనుకున్నా కానీ పెట్టలేదండి. అబ్బా ఇంత కష్టపడి చీర కట్టుకొని వీడియో తీసి ఎవరు చూడకపోతే మళ్ళీ ఎంత బాధ అనిపిస్తుంది కదా. అందుకే ఈరోజైతే ఇంకా నేను ఒక షార్ట్ వీడియో పెట్టినా అండి అంతే. తర్వాత పప్పు ఒక 4-5 విజిల్స్, కొంచెం విజిల్స్ ఎక్కువనే వచ్చినాయండి, బాగా మెత్తగా అయింది. ఇక తర్వాత సాయంత్రం పిండి కలిపి పూరీలు కూడా చేసిన అండి. పూరీలు చేసిన వీడియోనైతే రేపు పెడతానండి, ఎందుకంటే ఇక అది ఇప్పటికే లెంత్ అయిందని ఆ వీడియో తీసినా కానీ ఇందులో ఈ వీడియోలో పెట్టలేదండి. తర్వాత తినేసి మధ్యాహ్నం తిని కాసేపు అయితే పడుకున్నామండి. ఇక నేను కూడా బయటికి షాప్కి వెళ్దాం అనుకున్నాం కానీ రోడ్డు మీద అసలు మనుషులే లేరంట, అందరూ పతంగిలు ఎగురేస్తున్నారు, గిరాకీ కాలేదు. నువ్వు వచ్చి ఏం చేస్తావు అంటే ఇక నేను కూడా ఉండండి, మా పాప అయితే వస్తుంది ఈరోజు వచ్చేటప్పుడు అయితే వీడియో తీస్తానండి, చూద్దాం. వారం అవుతుంది ఇక్కడ కూర్చొని ఇక టీవీ పెట్టుకున్నా అండి, ఏదో ప్రోగ్రామ్ వస్తే చూసుకుంటే వెళ్ళిపోయి పొట్టు అయితే తీస్తున్నా. చూసిరు కదా, ఇక కొంచెం సకినాలు కూడా తింటున్నా అండి. దగ్గర ట్రైపాడ్ ఉంది కదా, ట్రైపాడ్ పెట్టుకుని అయితే పొట్టు తీస్తున్నా వెళ్ళిపోయింది. మంచిగా అనిపించింది నాకు ఇట్లా కూర్చొని తీస్తుంటే. ఇంకేమైనా మాట్లాడదాం అనుకున్నా అక్కడ కానీ ఇక సాంగ్స్ పెట్టిరండి, అందుకే ఏం మాట్లాడలేదు. విజిల్స్ అయితే వచ్చినాయి 4-5. ఇక పోస్ అయితే పెట్టాలి కదా. కరివేపాకు లేదండి, కింది పోయి కరివేపాకు తెద్దాం అనుకున్నా కానీ కింద అందరూ కూర్చున్నారు, ఇక తేయలేదు. కొత్తిమీర అయితే ఉందండి, కొత్తిమీర అయితే వేసి పెట్టిన. ఇక అట్లనే బియ్యం కూడా కడిగేసిన అండి. బియ్యం అప్పటికే 12 అవుతుంది టైము. ఇక కొంచెం పక్కకు మళ్ళీ ఒక చిన్న గిన్నె పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు ఇవ్వండి, కరివేపాకు కూడా లేదు. ఇక ఉన్న వాటితో వేసి పోసి అయితే పెట్టేసినండి. పెట్టిన తర్వాత ఇక బియ్యం కూడా పెట్టిన, అప్పటికే 1:30 అవుతుంది. ఇక వేడి అన్నం అయితే తిన్నామండి. తిన్న తర్వాత అసలు ఈరోజు పండుగ కదా, ఒక 2-3 రోజులు అవుతుందండి మాకు కోతులు రాక. ఇలా పండుగ కాబట్టి కోతులు బాగా వచ్చినాయండి. అసలు ఒకసారి వీడియో తీస్తానండి, కోతులు రాగా ఎంత ఘోరం చేస్తాయంటే మనుషులు తీసినట్టే తీస్తాయండి బట్టలు అయితే. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. అయిపోయాక చెప్తున్నా కానీ ఈరోజు కొంతమంది కర్మ కూడా చేసుకుంటారు కదండి, కొంచెం పసుపు బొట్టులు ఇచ్చేటోళ్ళు ఇస్తారు కదా, మా దగ్గర అయితే ఇస్తారండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరు హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. పప్పు చూసిరండి ఎంత బాగుందో కలర్ కదా. బాయ్ అండి, టేక్ కేర్ అండి.